ఈవీఎం డాంబికని ఎక్కడైనా పెట్టారా ఒక క్రమ పద్ధతిలో ఇవన్నీ దర్యాప్తు చేసి అన్వేషించాలి. గాలింపు కూడా చేయాలి. సార్ ఈరోజు రెండు వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న పరిస్థితి ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, సోషల్ మీడియా అంతా వైరల్ అవుతున్న అంశం. ఒకటి ఇదైతే ఈవీఎంలు అయితే, రెండోది కొడాలి నాని గారు వాలంటీర్లతోటి కాళ్ళ పాలాభిషేకం. ఆ విజువల్స్ కూడా మా వాళ్ళు చూపిస్తారు. అసలు ఏంటి, ఎటుపోతుంది ఇది? నాకు తెలిసి ఎన్టీ రామారావు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరు కూడా ఈ రకమైన కాలపాలాభిషేకం చేయించుకున్నట్లుగా నేనైతే ఎప్పుడు చూడలేదు. మరి మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఎప్పుడు చూసారో లేదో, ఎలా చూడాలి ఇది? ఇదొక వికృతమైనటువంటి పని. ఏమాత్రం ప్రజాస్వామ్యంలో నాయకులు బొమ్మలకి ఏదో చేస్తుంటారు, అది కూడా ఈ మధ్య కొత్తగా తెచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే, ప్రజల తరఫున తప్ప వాళ్ళకి అదే పనిగా పాలాభిషేకాలు చేస్తుంటేనే ఏమో అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఇంకా పాదాభిషేకం లేదా పాలాభిషేకం, ఇది కొంచెం ఆ కొడాలని తప్పకుండా వీటిని ఇలాంటివి లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఆ చేసేవాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు పైగా వాలంటీర్లు అని అనడంలో అది మరింత ఇంకా వివాదాస్పదంగా మారుతుంది. మరి వాళ్ళు రాజీనామా చేసిన వాలంటీర్లా లేదా పాత వాలంటీర్లా తెలియదు, కానీ ఇలాంటి వాటి వల్ల వాలంటీర్ల కోసం వైసీపీ ఒక డిఫెన్స్లో కూడా పడిపోవాల్సిన పరిస్థితి. వాళ్ళని దుర్వినియోగం చేస్తున్నారు, వాళ్ళని తమ సొంత కార్యకర్తలుగా వాడుతున్నారనే ఆరోపణలు ఉన్నప్పుడు వీటి మీద కొడాలి నాని జవాబు చెప్పాల్సి ఉంటుంది. అలాగే చేసిన వాళ్ళు కూడా నిజంగా వాలంటీర్లు అయితే మరి ఎందుకు చేశారు? మూడవది, అసలు ఇంక కనీసం ఇప్పటికైనా ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో అయినా ఇంకెవరు పాలాభిషేకాలు ఇట్లాంటివి చేయకండి. జీవోలు ఉండవు ఇంకా గవర్నమెంట్కు, వైభవాలు ఉంటాయి, వైసీపీ ఆర్డర్ కాబట్టి అలాంటిది ఒకటి విడుదల చేయడం అయితే చాలా మంచిది. ఎప్పుడైనా అండి పాదాభివందనాలు వాస్తవానికి దక్షిణాదిలో అంతగా ఉండేవి కాదు, ఉత్తరాదిలో ఉండేవి. రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంస్కృతి పెరిగింది. ఆ తర్వాత తమిళనాడులో జయలలిత వీళ్ళకి కూడా వచ్చింది. అదే అలా కొంచెం పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదేం మంచిది కాదు. ఇది నా పాదాభివందనం కూడా కాదు, పాదాభిషేకం ఇది. అవును. కాబట్టి అంత పరమ పవిత్రమైన పాదాలు మనలో ఎవరికి ఉంటాయని చెప్పలేము. ఎవరి పాదాలు నేల మీదే నడుస్తాయి కాబట్టి అన్నిటికీ ధూళి ఇవే ఉంటాయి. కాదు సార్, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, ఇంతలా వైరల్ అవుతుంది, ప్రతి ఒక్క